కదా జనసేన సక్సెస్ మీట్కి ఇక్కడికి వచ్చాం కవర్ చేయడానికి. ఇందాక ఒక డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక ఆయన టీడీపీ సపోర్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హియర్ టీడీపీ సపోర్టర్స్, స్టాంచ్ సపోర్టర్స్ వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వాట్ ఆర్ దే థింకింగ్ అబౌట్ జనసేన అండ్ TDP together, how far will they go and all that stuff, we will find out. First let us know, మీరు ఇంట్రొడక్షన్ ఇవ్వండి, ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి అని చెప్పేసి. ఏమండి మీరు మాట్లాడతారా ఫస్ట్? నమస్కారం అండి, నా పేరు సుధీర్ చింతమనేని. నేను NRI TDP డాలాస్ని రిప్రజెంట్ చేస్తున్నామండి. అమరాన్ని అంటే నా సంబరాలు చేస్తున్న జన సైనికులకి కూటమి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలుపుదామని మేమందరికీ ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇదే కార్యక్రమంలో అక్షర ఆయుధాన్ని జనాలుగా ముంగిటికి చేర్చిన రామోజీరావు గారికి నివాళులు అర్పించారండి జన సైనికులందరూ. ఈ కార్యక్రమంలో మేము అందరం భాగస్థులైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూటమి తరపున విజయోత్సవ ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయండి. వాటన్నిటి గురించి మరింత సమాచారం మీకు దగ్గరలోనే తెలియజేస్తాము. అలాగే ఇక్కడ మాతో పాటు వచ్చిన కూటమి సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. వారికి ఇస్తున్నామండి. వారి పేరు వెంకట గుప్తా గారు, సీనియర్ తెలుగుదేశం నాయకులు. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్ గుప్తా. నా సుధీర్ చెప్పినట్టు మేమందరం NRI TDP సభ్యులు అండి మేమందరం. సో జనసేన సంబరాలకి TDP తరఫున వచ్చి అందరినీ సపోర్ట్ చేద్దామని వచ్చామండి. థ్యాంక్ యూ. నా పేరు సాయి మద్రాల అండి. మేము NRI TDP డాలస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ మా జన సైనికులు జరుపుతున్న సక్సెస్ సెలబ్రేషన్స్కి మా యొక్క మద్దతు తెలపడం కోసం మా తెలుగుదేశం సైనికులు అందరూ ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నామండి. రామ్ గులపల్లి అండి, సక్సెస్ మీట్కి వచ్చామండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రాజేష్ కల్లేపల్లి. మేము డాలస్ జనసైన్యం వాళ్ళు చేస్తున్న సక్సెస్ మీట్కి వచ్చాము అందరం. ఇది యాక్చువల్గా ఇది మా ఒక తెలుగుదేశం పార్టీదో, ఒక బీజేపీదో, ఒక జనసేన విక్టరీ కాదండి. సమిష్టిగా రాక్షస పాలన అంతమొందించాలని అందరం కలిసికట్టుగా పనిచేసాం. రానున్న కాలంలో ఈ కూటమి మరింత బలోపేతమై మంచి అభివృద్ధి ఫలాలని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి NRI ప్రజల తరఫున, అందరి తరఫున కోరుకుంటున్నామండి. నమస్కారం. అయితే చాలా చాలా సంతోషం అండి. మా Prime9 TV తరపు నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ కలిసి పనిచేయాలి, కులాలకి అతీతంగా అందరం కలిసి ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి. ఇప్పుడు పోయిన కాలంలో చూస్తే ఈ కులం అనేది డిఫరెన్సెస్, వాట్ ఎవర్ ద డిఫరెన్సెస్ వేర్ దేర్, ఇట్ వాజ్ దేర్ బ్యాక్ ఇన్ ఇండియా. అది స్లోలీ ఇక్కడ కూడా ట్రాన్స్మిట్ అయ్యిందండి. అది మీకు నచ్చకపోయినా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఇప్పుడు ఈ ఒక ఈవెంట్ అంటే అందరూ కలిసి పోటీ చేసి ఒక బ్రదర్హుడ్ తీసుకొచ్చారు అందరు, రైట్, బిట్వీన్ ఎవ్రీబాడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండి. మీకు దిస్ విల్ కంటిన్యూ త్రూ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్, రెస్ట్ ఆఫ్ ది 5 years అనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. కులం అనేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన పెరగడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళ ఉన్న కులాలని అసోసియేట్ అవ్వడానికి, ఎందుకంటే పెరుగుతున్నామండి, సంఖ్య పెరుగుతుంది. అమెరికాలో వచ్చిన ప్రవాస భారతీయుల సంఖ్య పెరుగుతుంది, తెలుగు వారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మిగిలిన వాళ్ళని రీచ్ కంటే వాళ్ళు ఒక అసోసియేషను ఇది జరగడం వల్ల ఉంది. కానీ అంత మీరు మీడియా పరంగానో భూతార్థంలో చూసినంత విభేదాలు అయితే లేవండి. చిన్న చిన్న వాదనలు, ప్రతివాదనలు జరుగుతాయి. కానీ మేమందరం ఖచ్చితంగా కలిసే ఉంటామండి. మా అవసరాలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ అవసరాలకు మేము వెళ్తాము. వాళ్ళు వీళ్ళు అని కూడా కదండి, అందరం స్నేహితులుగానే కలిసి ఉంటామండి. చిన్న ఈ కలయిక ఇదే కారణం అండి, కలయికకి. అది ఖచ్చితంగా అండి. అది ఒక మీడియా పరంగానో ఇంకో పరంగా చూపించిన భూతద్దంలో చూపించిన అంత స్థాయిలో ఏమి విభేదాలు లేవండి. ఖచ్చితంగా రానున్న 5 ఏళ్ళు చావాలి కదా, 10 సంవత్సరాలు కలిసే ఉంటాం. నిజంగానే రాజకీయంగా కానీ ఇంకా ఆర్థికంగా కానీ ఏ అవసరాలు వచ్చినా ప్రత్యర్థిని ఢీకొనే సందర్భంలో ఖచ్చితంగా బలంగా మరింత బలవంతంగా ఉంటామండి. అయితే ఇప్పుడు అందరూ కలిసి ఇది ఎవరు ఊహించిన విధంగా గెలిచారు, రైట్? బోత్ ద పార్టీస్, యాక్చువల్లీ 3 parties టుగెదర్. ఐ డోంట్ థింక్ ఇంక్లూడింగ్ ది కంటెస్టెంట్స్ థాట్ దట్ దిస్ వుడ్ బి ద విన్నింగ్, రైట్? ఇంత ఎలాగా విన్ అవుతారని ఎవరు ఊహించలేదు, రైట్? సో ఇప్పుడు మీరు ఫ్రమ్ దిస్ ప్లేస్, ఫ్రమ్ అమెరికా, మీరు ఈ విన్ అయిన క్యాండిడేట్స్కి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటే వాట్ సైడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ వాట్ యు వాంట్ టు సీ? ఇది ఖచ్చితంగా మన విజయం అనే కంటే అవతల వాడి అపజయం అనాలండి, అతను చేసిన తప్పులకు కానీ అతను చేసిన విధానానికి. ఎందుకంటే రానున్న కాలంలో అభివృద్ధి చేయకపోతే ఓన్లీ సంక్షేమ ఫలాల వల్లే ఊరికే గబగబ ఒక 3,000 నెలకి ఇంటికి పంపిస్తేనో, ఒక 5,000 నెలకు పంపిస్తేనో జరిగిపోతుంది. ఏదైనా కానీ అభివృద్ధి భావితరాల భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధం కాబట్టి
ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఎన్ఆర్ఐల తరఫున గెలిచిన వారు కానీ, ఈ చంద్రా పెంసాన్ గారు కానీ, రామ్ వెనుగల్ గారు కానీ, రోషన్ కానీ, ఇంకొకరు కానీ, ఇక్కడ నుంచి వెళ్ళిన సురేష్ కాకర్ల కానీ, అక్కడ గెలిచిన వాళ్ళది వారి మీద ఇంతమందిని గెలిపించింది ప్రజలు. వీళ్ళ విక్టరీ చూసే వీళ్ళ కోసమో కాదండి, ఖచ్చితంగా మంచి అందిస్తారని వారి మీద మరింత బలవంతమైన బాధ్యత ఉంది. దాన్ని వాళ్ళు నెరవేర్చకపోతే మళ్ళీ తిరస్కారానికి గురవుతారండి. థ్యాంక్ యూ అండి. ఫ్రమ్ ప్రైమ్ 9 టీవీ we wish everybody should be together like this for the rest of their lives అండి. థ్యాంక్స్ a lot. థ్యాంక్స్ everybody for talking. రైట్, సో అయితే ఇంత ఎంతూసియాస్టిక్గా ఇవాళ జనసేన 21-2 100% సక్సెస్ రేట్ని సెలబ్రేట్ చేయడానికి కారణం ఇవాళ ఈ ఆర్గనైజ్ చేసింది కూడా ఇదిగో వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ముందు లెట్స్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు ఇంట్రడ్యూస్ రాజేష్. హలో అండి, నా పేరు రాజేష్ కల్లేపల్లి, డాలస్లో ఉంటామండి. సో దీస్ ఆల్ అవర్ టీమ్, మేము అందరం కలిసి ఈరోజు డాలస్ జనసైన్యం మొత్తం కలిసి సక్సెస్ ఈవెంట్ చేసాము. బాబీ, సురేష్, శ్రీరామ్ అండ్ కిషోర్, మేము అందరము. సో వీఆర్ గుడ్. సో అయితే ఒక క్వశ్చన్ అండి, ఒక క్విక్ క్వశ్చన్. దీనికిను ఆప్తా అండ్ ఆత్మీయ సంస్థకి ఏమైనా సంబంధం ఉందా? డాలస్ జనసైన్యం అనేది, హలో అండి, నా పేరు బాబీ అండి. డాలస్ జనసైన్యం, జనసేన అనేది కూడా ఒక జనరల్ పబ్లిక్ దండి. ఇది ఆప్తా ఆత్మీయ అని చెప్పి అలాగ ఒకరి ఆర్గనైజేషన్ కాదండి. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. దీంట్లో ఆ కులాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే జనసేన 21-21కి స్ట్రైక్ రేట్లో గెలిచిందండి. సో ఇట్స్ జనసేన పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్డ్ బై ఎవ్రీ వన్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ దట్ క్లారిఫికేషన్ అండి. అయితే ఇందాక మాట్లాడుకున్నాము, మన టీడీపీ సపోర్టర్స్ కూడా వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. కులాలకు అతీతంగా ఈ యొక్క ఈవెంట్ చేశారు. సో రానున్న కాలంలో యాక్చువల్లీ లెట్స్ ఆస్క్ దిస్, ఈ గెలుపు ఎవరు ఊహించలేదు. ఎవరైనా ఊహించారు అంటే